మేం చేసేది మంచి పని అంటోంది ఎన్నికల సంఘం. అంత మంచి పని అయితే హడావుడి ఎందుకు, ఇన్ని ఆందోళనలు ఏంటని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఎస్ఐఆర్ ప్రక్రియ గురించే ఇదంతా. ఎక్కడ లేని రాజకీయమంతా దీని చుట్టే తిరుగుతోంది. అసలు ఈ సర్ ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి వివాదాలే. ఇందులో ఎలాంటి పక్షపాతం లేదని ఈసీ చెబుతున్నా ప్రతిపక్షాలు మాత్రం ససేమిరా అంటున్నాయి. వీటన్నిటికీ తోడు బూత్ లెవెల్ ఆఫీసర్ల ఆత్మహత్యలు వివాదాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లాయి. ఓ ఉద్యోగి సెల్ఫీ వీడియో సంచలనమైంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనూ సర్ గురించే రగడ. మరి బూత్ లెవెల్ ఆఫీసర్ల హఠాన్ మరణాలు ఎందుకు? ఈ పరిణామాలపై ప్రతిపక్షాలేమంటున్నాయి? ఆరోపణలు, విమర్శలు, వ్యతిరేకతలపై ఎన్నికల సంఘం ఏం చెబుతోంది? నా వల్ల కాదు, ఈ పని నేను చెయ్యలేను, ఒత్తిడి భరించలేకపోతున్నాను, 20 రోజులుగా నిద్రపోలేదు, ఇంకాస్త సమయం ఉండుంటే పని పూర్తి చేసేవాడినేమో, నన్ను క్షమించండి, నేనిక బతకలేను, చనిపోవాలని నిర్ణయించుకున్నాను. యూపీలోని బూత్ లెవెల్ ఆఫీసర్ ఆవేదన ఇది. ఈ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎంతకీ ఈ ఆత్మహత్యకు కారణమేంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. క్లుప్తంగా చెప్పాలంటే సర్. దేశవ్యాప్తంగా ఇప్పుడీ ప్రక్రియపై పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. ఇందులో ఎలాంటి పక్షపాతం లేదని కేంద్రం సహా ఎన్నికల సంఘం చెబుతున్నా దీని చుట్టూ ఎన్నో వాదాలు, ప్రతివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం పలువురు బిఎల్ఓలు బలవన్మరణానికి పాల్పడ్డం వల్ల ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టయింది. యూపీలోనే మరో బిఎల్ఓ గుండెపోటుతో చనిపోయాడు. ఒక్క యూపీలోనే కాదు, మధ్యప్రదేశ్, రాజస్థాన్లోనూ ఇదే పరిస్థితి. అప్పటినుంచి ప్రతిపక్షాలు మోదీ సర్కారుపై కారాలు మిరియాలు నూరుతున్నాయి. ఈ హఠాన్ మరణాలతో అసలు బిఎల్ఓలు ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నారు అన్న ప్రశ్న తెరపైకొచ్చింది. ప్రస్తుతం 9 రాష్ట్రాలు సహా కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ ప్రక్రియ చేపడుతోంది ఎన్నికల సంఘం. ఈ అన్ని చోట్ల సుమారు 5,30,000 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లను నియమించారు. కొంతమంది టీచర్లకు ఈ విధులు అప్పగిస్తున్నారు. ఓటరు జాబితాలో ఏమైనా అవకతవకలుంటే వాటిని సవరించడం వీరి పని. అది మొదలుపెట్టినప్పట్నుంచి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్న వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. అధికారిక సమాచారం ప్రకారం ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేసేందుకు రోజుకు 14 నుంచి 15 గంటల మేర క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. ఇంత చేసినా ఇచ్చే వేతనం మాత్రం తక్కువే అన్నది మరో అసంతృప్తి. ఇక గడువులోగా పని పూర్తి చెయ్యకపోతే చర్యలు తీసుకుంటారన్న భయం కూడా పెరుగుతోంది. అసలే ఈ ప్రక్రియలో పారదర్శకత లేదంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వీటికి తోడు ఈ మరణాలతో వివాదం మరింత ముదిరింది. ఈ వేడి పార్లమెంటును కూడా తాకింది. శీతాకాల సమావేశాల్లోనే దీని గురించే పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. సర్ ప్రక్రియపై ఖచ్చితంగా చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అందుకు కేంద్రం పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఫలితంగా లోక్సభ వాయిదా మీద వాయిదా పడుతూ నడిచింది. అయితే ప్రతిపక్షాల వాదన ఒకటుంది. అదేంటంటే కేంద్రం ఈ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అనుకోవడం లేదు అని. అందుకు ఓ కారణాన్ని చెబుతున్నారు. ఫలానా గడువులోగా తప్పక పూర్తి చేయాల్సిందే అని ఓ టైం లైన్ విధిస్తున్నారు. ఇలా హడావుడిగా చేసినప్పుడు ఆ ఓటరు జాబితాలో పారదర్శకత ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నాయి కాంగ్రెస్ సహా మిగతా ప్రతిపక్ష పార్టీలు. పశ్చిమ బెంగాల్లో 2002, 2003 మధ్యలో సర్ ప్రక్రియ చేపట్టారు. అప్పుడు తుది ఓటరు జాబితా వెలువరించేందుకు దాదాపు 2 ఏళ్ల సమయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం కొద్ది నెలల్లోనే ప్రక్రియ పూర్తి చేసి తుది జాబితా ప్రచురించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఓ రకంగా ఈ గడువే బూత్ లెవెల్ ఏజెంట్స్, బూత్ లెవెల్ ఆఫీసర్స్పై ఒత్తిడి పెంచుతోంది. క్రమంగా కేంద్ర ఎన్నికల సంఘంపై విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే స్పందించిన ఈసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో అయితే సర్ ప్రక్రియ కొనసాగుతుందో అక్కడ గతంలో డిసెంబర్ 4వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. విమర్శల కారణంగా ఈ గడువును ఓ వారం రోజుల పాటు పొడిగించింది. అంటే సర్ ప్రక్రియకు సంబంధించి ఎన్యూమరేషన్ ఫామ్స్ను డిసెంబర్ 11వ తేదీ వరకు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రత్యేక సమగ్ర సవరణ అనేది డెడ్ లైన్ ఇచ్చారు. దాని ఎక్స్టెన్షన్ జరిగింది. అంటే డిసెంబర్ 4th నుంచి డిసెంబర్ 11th ఎక్స్టెండ్ చేశారు.
అయితే ఇది డెఫినెట్గా కొంత ఊరట కలిగిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు విపరీతమైన ఒత్తిడితో ఉన్నారు బిఎల్ఓస్ అని మనం చూస్తున్నాము. అదేవిధంగా చూస్తే ఈ ఎక్స్టెన్షన్ ద్వారా వచ్చే లాభం ఏంటంటే ఇంతవరకు ఉన్న ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో దాన్ని సరి చేసుకోవచ్చు. అయితే ఒక్క చిన్న సందేహం ఏంటంటే ఇది మనకి సరి ప్రక్రియ పూర్తిగా ఇంక్లూజివ్గా ముగిస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఉద్దేశము పూర్తిగా ఇంక్లూజివ్గా, అంటే మొత్తం ఓటర్ లిస్ట్ని సమగ్రంగా కలుపుకోవాలనుకున్నారు. సో కాబట్టి డెడ్ లైన్ ఎక్స్టెన్షన్ ద్వారా ఎక్స్క్లూజివ్గా కాకుండా ఇంక్లూజివ్గా కానీ ప్రక్రియ ముగిస్తే సో డెఫినెట్గా డెడ్ లైన్ ఉపయోగపడుతుందని చెప్పచ్చు మనం. ఈ ఎలక్టోరల్ రోల్స్కి సంబంధించిన ముసాయిదా డిసెంబర్ 9న పబ్లిష్ చేయాలని ముందుగా ఈసీ అనుకుంది. ఈ గడువును డిసెంబర్ 16కి పొడిగించింది. అభ్యంతరాల స్వీకరణ గడువును 2026 జనవరి 15గా నిర్ణయించింది. ఇక తుది ఓటరు జాబితాను 2026 ఫిబ్రవరి 14వ తేదీన ప్రచురించనుంది. ఇలా కొంతవరకు టైమ్ లైన్స్ విషయంలో చిన్న చిన్న మార్పులు చేసింది ఈసీ. వారం రోజులు గడువు పెంచడం వల్ల చాలా వరకు బిఎల్ఓలపై పని ఒత్తిడి తగ్గుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇది కొంతవరకు ఊరటనిచ్చే విషయమే అయినా వారం రోజులు పొడిగించినంత మాత్రాన పరిస్థితుల్లో మార్పులేమీ రాకపోవచ్చు అని వాదించేవారూ లేకపోలేదు. బిఎల్ఓలకు ఇచ్చే వేతనాల విషయంలోనూ గట్టిగానే రగడ కొనసాగుతోంది. ఆ బిఎల్ఓల మీద ఒత్తిడి తీసుకొచ్చే దానికంటే ముందు ఎన్నికల కమిషన్కి ఎప్పటికప్పుడు నీకు నిఘా వాడికి తనిఖీ చేస్తూ ఎప్పటికప్పుడు కనుక చేస్తే ఇటువంటి చేర్పులు మార్పులు ఉండే పరిస్థితి ఉండేది కాదు. దానివల్ల కొంత పర్సంటేజీ తేడా వస్తున్నది కావచ్చు, కానీ బిఎల్ఓల మీద మాత్రము చాలా వాళ్ళకు భారీ ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు దూరం అయ్యేటువంటి పరిస్థితి దాపరిస్తుంది. అయితే ఇదంతటి కూడా ఏంటంటే వాళ్ళ ప్రెషర్ అనుకున్న టైం బౌండ్కు కాకపోవడం వల్ల కొంత వాయిదాలు వేస్తూ ఉన్నారు. కానీ దానికి సరైనటువంటి స్టాఫ్ను రిక్రూట్ చేయకుండా కొంత ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. సర్ వివాదం అనగానే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ గుర్తుకు వస్తోంది. బీహార్లో ఈ ప్రక్రియ సజావుగానే పూర్తయినా వెస్ట్ బెంగాల్లో అలా లేదు. సీఎం మమతా బెనర్జీ సర్పై చిందులు తొక్కుతున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బిఎల్ఓల వేతనాల విషయంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గట్టిగానే యుద్ధం నడుస్తోంది. బిఎల్ఓలకి 12,000 రూపాయల వేతనాలిస్తూ ఉండగా సర్ కోసం అదనంగా 6,000 చెల్లించాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అంటే మొత్తంగా 18,000 రూపాయలు చెల్లించాలి. కానీ ఈ అదనపు వేతనాన్ని దీదీ ప్రభుత్వం చెల్లించడం లేదని అసహనం వ్యక్తం చేస్తోంది ఈసీ. ఇక ఈ ఆరోపణలపై తృణమూల్ నేతలు అంతే గట్టిగా సమాధానమిస్తున్నారు. బిఎల్ఓలకు 50,000 ఇచ్చేందుకైనా సిద్ధమేనని, కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు బెంగాల్కి బాకీ పడి ఉన్న 2,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సర్ కేంద్రంగా ఎన్ని వివాదాలు నడుస్తున్నాయో ఈ పరిణామాలను చూస్తేనే అర్థమవుతోంది. ఇదంతా సరే, అసలు బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో చేయాల్సిన పనులేంటి? ఈ స్థాయిలో వారు ఒత్తిడికి ఎందుకు గురవుతున్నారు? ఈ మొత్తం సర్ వివాదంలో చర్చించుకోవాల్సిన ముఖ్యమైన కోణం ఇది. స్థానిక ప్రభుత్వ ఉద్యోగులను బూత్ లెవెల్ ఆఫీసర్గా నియమిస్తారు. వాళ్లకి స్థానిక ప్రాంతాలపై పట్టు ఉంటుందన్న ఉద్దేశంతో లోకల్స్కే ఈ విధులు అప్పగిస్తారు. ఓటరు జాబితా అప్డేట్ చేయడంలో వీళ్లు ఎన్నికల సంఘానికి సహకరిస్తారు. ప్రజాప్రతినిధుల చట్టం 1950 సెక్షన్ 13B(2) ప్రకారం ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, స్థానిక సంస్థల్లో పనిచేసే వారిని బిఎల్ఓలుగా నియమించాలి. వీరి విధుల విషయానికొస్తే వీళ్లు క్షేత్రస్థాయిలో ఎన్నికల సంఘం ప్రతినిధులుగా పనిచేస్తారు. ఓటరు జాబితాలో ఎలాంటి అవకతవకలు లేకుండా చూడడం, ఓటరు వివరాలు వెరిఫై చేయడం, ఓటరు ఎంట్రీలకు అవసరమైన ఫామ్స్ను అందజేయడం, ఓటరు కార్డులు ఇవ్వడం లాంటి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇది క్లుప్తంగా బిఎల్ఓల గురించి. ఇక కేరళ అయితే సర్ని ప్రస్తుతానికి వాయిదా వెయ్యాలంటూ ఓ ప్రతిపాదన తీసుకొచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలతో క్లాష్ అవుతుందని చెప్పింది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఇప్పటికే 99% మందికి ఫామ్స్ అందాయని, ఇప్పుడు ఆపేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. తమిళనాడులోనూ సర్పై కాస్త గట్టి విమర్శలొస్తున్నాయి. డీఎంకే, సిపిఐ తీవ్రంగా మండిపడుతున్నాయి. ఏఐడీఎంకే మాత్రం సర్ని సపోర్ట్ చేసింది. ఇన్ని పరిణామాల మధ్య జరుగుతున్న ఈ సర్ ప్రక్రియ ఓటు హక్కును భంగపరుస్తోందంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. తమను సవాలు చేస్తూ వేసిన ఈ పిటిషన్లపై ఈసీ ఘాటుగానే స్పందించింది. ఓటు హక్కుని భంగపరిచే విధంగా తామేం చేయడం లేదని, ఇది ముమ్మాటికి ఎన్నికల్లో పారదర్శకత పెంచేందుకు చేపట్టిన ప్రక్రియేనని తేల్చి చెప్పింది.
రాజకీయం చేయడానికి మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. అనర్హులైనటువంటి ఓటర్స్ను తొలగించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో సర్ కార్యక్రమం అనేది మరింత పారదర్శకంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాలను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకొని నిర్వహించాల్సినటువంటిది. ముఖ్యంగా అధికార పార్టీకి సహకరించేటటువంటి విధంగా కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేటటువంటి విధంగాను, ఇప్పటి వరకు ఓటర్ లిస్టులలో జరుగుతున్నటువంటి తప్పులను ప్రక్షాళన చేసేటటువంటి విధంగాను, పారదర్శకతమైనటువంటి ఓటర్ లిస్టు తయారు చేసే విధంగా సర్ ఉండాలి. కానీ అధికార పార్టీలకు అనుకూలంగాను లేకపోతే ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తారు అనేటటువంటి విమర్శలకు సరైనటువంటి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కేంద్ర ఎన్నికల కమిషన్ పైన ఉన్నదనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటికీ ఎన్నికల సంఘం ఒకే మాట మీద ఉంది. ఎన్నికల్లో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం పెంచడానికి మాత్రమే ఈ సర్ ప్రక్రియ చేపడుతున్నట్టు చెబుతోంది. నిజానికి ఈ ప్రక్రియ 2002-04 మధ్యకాలంలో చివరిసారిగా జరిగింది. అంటే దాదాపు 20 ఏళ్లుగా మళ్లీ ఈ ఊసే లేదు. అందుకే ఇప్పుడు చేపట్టాల్సిన అవసరం వచ్చిందనేది ఈసీ వాదన. చనిపోయిన ఓటర్లను జాబితా నుంచి తొలగించడం, నకిలీ ఓట్లను పక్కన పెట్టడం అనేది ఈ ప్రక్రియ ప్రధాన లక్ష్యాలు. వచ్చే ఏడాది పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలున్నాయి. అందుకే ఈలోగా ప్రక్రియ పూర్తవడం మంచిదని భావిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఉద్దేశాలు, లక్ష్యాల మాట ఎలా ఉన్నా సర్ చుట్టూ చిచ్చు మాత్రం చల్లారడం లేదు.